జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి వైరాన్ని పక్కన పెడితే, ప్రతిపక్షాన్ని పక్కన తీసేస్తే, ప్రతిపక్షానికి వాల్యూ ఎలాగే ఇవ్వరు. అరెస్టుల పరంపర కొనసాగుతుంది. చివరికి మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారు, డౌట్ ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి వెనకాలే ఉంటూ ఎన్నుపోటు పడవడానికి కొంతమంది ఉన్నారు రెడీగా. అంటే ఒకరికొకరు పొడుచుకుంటారు, కంట్లో నలుసు కింద పంటి కింద రాయిలాగా. దీన్ని చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో పోరే, ఇప్పుడు ఈ ముక్క ఆయన ఢిల్లీకి వెళ్ళినప్పుడు నేను అనౌన్స్ చేసానంటే, ఇంకా మేము ప్రతిపక్షం ఒక మీటింగ్ పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి 5 సీట్లు ఉన్నాయి, 5 సీట్లలో మేము ఇన్ని చేసుకున్నాం, జనసేనకి ఇన్ని ఇస్తున్నాం, లేకపోతే జనసేన మా కోరికను అభ్యర్థించి త్యాగం చేసిందనో ఇంకోటి ఏం మాటలు మాట్లాడకుండా ఆయన అక్కడ ఉన్నప్పుడు ఈయన అనౌన్స్ చేశారంటే ఈయన ఎంత అట్ట అయ్యి ఉంటాడు. ఓకే, పత్రికలు ఏ రకంగా చేసాయి, ఇప్పుడు ఏముంది, పత్రికలు మిస్లీడ్ చేసినట్టుగా పత్రికలనైనా. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు, మీరు అట్ట అయిపోయి మీ అంతటి మీరే అనౌన్స్ చేసుకున్నారు, అంత మాత్రాన రేపు ఆయనకి ఎమ్మెల్సీ బరిలో నిలబడే అవకాశం ఉందంటారా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఇస్తారు, ఖచ్చితంగా చేస్తారు. అలా ఎలా, ఎందుకు? అంతే. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి జనసేన బీజేపీ ఒకటండి. బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నమ్మరండి, తప్పని పరిస్థితిలో నమ్ముతున్నారు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేసినా వాళ్ళకి నష్టమేం లేదు. ఆ రకంగా ఏర్పాటు చేసుకారు. ఒకవేళ నితీష్ కుమార్ గారు వెళ్ళిపోయినా, వీళ్ళు వెళ్ళిపోయినా ప్రభుత్వానికి వచ్చి పడిపోయే డోకా ఏమీ లేదు. చాలామంది ఇప్పుడు కొన్ని వార్తలు వస్తున్నాయి, కొంతమంది అందులోకి జంప్ వేయడానికి రెడీగా ఉన్నట్టుగా. ఇప్పుడు మీరు అనుకుందాం, పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేసిన లేకపోతే ఇంకోటైనా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఒకటవుతే ఈయన తాలూకు కేసులన్నీ మళ్ళీ బయటకు వస్తాయి. ఓకే, ఆల్రెడీ ఉన్నవి. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసింది మళ్ళీ ఏదో వాళ్ళకి రచ్చ చెప్పుకుని, పవన్ కళ్యాణ్ గారు చాలా మంచోడు, అప్పటికే నేను మొదలెట్టారు చూసారా, మా అన్నయ్య జోలికి వస్తే కుదరదనే చేతి లోకేష్ చేదు అంటున్నాడు. ఇవన్నీ ఏంటంటే వెన్న రాయడం అనమాట. వాత పెట్టించారు, వెన్న ఇల్లే రాస్తారు, చెక్ చేయడం. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్తే ఏమవుతుంది వీళ్ళకి తెలుసు. ఇప్పుడు జనసేన అయినా పవన్ కళ్యాణ్ గారైనా అలా ఎన్నిసార్లు వాత పెట్టించుకుంటారు, ఎన్నిసార్లు వెన్న రాయించుకుంటారు. దీనికి కూడా ఒక ఎండ్ స్టేజ్ అనేది ఒకటి ఉంటుంది కదా. అప్పుడు ఏముందండి, ఎట్ ద రేట్ కాస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఓకే, ఆయన పోరాడారు, ఆయన పోరాట ప్రతిమ చూపించారు, 2 చోట్ల నిలబడి ఓడిపోయినా సరే అట్లీస్ట్ సీఎం అని గొడవ చేయటం కాదు, అసెంబ్లీలోకి వెళ్ళేదానికి ఎమ్మెల్యేగానే గెలిపించండి, ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని కూడా ఎలక్షన్స్ బిఫోర్ ఆయన అభ్యర్థించినటువంటి పరిస్థితి చూసాము. ఈవెన్ పిఠాపురంలో కూడా అవే కామెంట్లు చేశారు ఆయన. ఇంత చేసిన తర్వాత ఏదో ఒక రకంగా ఆయన అభ్యర్థించారా, ఓటర్లని ప్రలోభ పెట్టారా, లేకపోతే ఓటర్లకి నచ్చ చెప్పుకున్నారా, ఏం చేసుకున్నారో మొత్తానికి గెలిచారు, అసెంబ్లీకి వచ్చారు. కానీ ఇవాళ పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి సముచిత స్థానం లభించింది, ఆయన డిప్యూటీ సీఎం స్థాయిలో కూర్చొని ఉన్నారు. బట్ కార్యకర్తల పరిస్థితి అయినప్పటికీ కూడా ఏం జరిగినా నేను చూసుకుంటా, వ్యూహం నాకు వదిలేయండి, నాకు వ్యూహం ఉంది, కార్యకర్తలు అందరూ సైలెంట్గా ఉండండి, టీడీపీ వాళ్ళ మీద ఎక్కడ ఎవరు ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దు అని లెటర్లు రిలీజ్ చేస్తున్నారు తప్ప, నా కార్యకర్తలకు అవమానం జరుగుతుంది, నన్ను నమ్ముకోవచ్చు, ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే దానికి కారణం ఆ కార్యకర్తలే కదా. అంటే ఇక్కడ ఏంటంటే రాజకీయంగా ముదిరేడండి పవన్ కళ్యాణ్ గారు. ఓకే, పైకి ఇదంతా, లోపల వచ్చేది వేరే, ఎక్కడికక్కడ కుంపట్లు. పట్టించుకోదు అంటే కార్యకర్తలు గొడవలు జరగటం కదా ఎక్కడ పడితే అక్కడ నియోజకవర్గాల్లో. బయటికి ఇదంతా ఈవెన్ తెలుగుదేశం పార్టీ ఆఫీసుల దగ్గర కూర్చొని ధర్నా చేసిన పరిస్థితి కూడా చూసాం కదా. పవన్ కళ్యాణ్ గారు వచ్చి మా బాధ వినండి, మా గోడు పట్టించుకోండి, అయినప్పటికీ కూడా వచ్చిన పరిస్థితి లేవు కదా. ఇప్పుడు రాజకీయంగా పదవి వ్యామోహానికి అలవాటు అయింది ఆయనకి, సీఎం సూట్ కంఫర్ట్గా ఉంది, దాన్ని నయానో భయానో దక్కించుకోవాలా, ఈయనకి సపోర్ట్ కావాలా. మిగతా ఎప్పుడైతే ఈయన బయటకు వచ్చేసాడో ఈయన పార్టీ చీలిపోద్ది రెండుగా, పవన్ కళ్యాణ్ పార్టీ. ఓకే, ఎందుకంటే 3/4 ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ తెలుగుదేశం పార్టీ మీరు ఇక్కడ కొంచెం డిఫరెంట్ యాంగిల్ చెప్తున్నారు. బట్ టీడీపీలో ఉన్నటువంటి దాదాపుగా 39-40 మంది ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారితో టచ్ లో ఉన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు బయటికి పోవాల్సిన పరిస్థితి వస్తే ఈ బీజేపీ వాళ్ళతో పాటు ఈ 21 మందితో పాటు ఈ 30-40 మంది కూడా బయటకు వచ్చేస్తారు. అప్పుడు మరలా వీళ్ళ ఆధ్వర్యంలో బీజేపీ జనసేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా వీళ్ళు గవర్నర్ గారికి బల ప్రదర్శన ఏర్పాటు చేస్తారనేటువంటి కామెంట్లు కూడా
లోకల్గా ఇన్నర్గా నడుస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ అక్కడక్కడ కొంతమంది నాయకుల మాటల వెంట కూడా కొన్ని ఇటువంటి మాటలు నేను విన్నా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక పక్క ఇండియా, ఒక పక్క పాకిస్తాన్. పాకిస్తాన్ వచ్చి ఇండియాని కొట్టేస్తానంటే ఎలా ఉంటుంది? చాలా అవే అంటాయి. మన భారతదేశం పాకిస్తాన్ని తుడిచిపెట్టేస్తామని అనరు, అధికారులు ఎవరు అనరు, పైన కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రులు కానీ వాళ్ళు కానీ అనరు. కానీ పాకిస్తాన్లో వాళ్ళు ఏమంటారు, మేము తలుచుకుంటే భారతదేశానికి అవుట్ చేసేస్తూ ఉంటారు. కానీ అది జోకు, గుడ్ జోకు. ఇక్కడ ఉండేది కూడా అంతే. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చీల్చేస్తారా? ఆడ తాలూకు క్యాండిడేట్లకి సీట్లు ఇప్పించుకోలేపాడు ఈయన. అందులో ఉండే 3/4 తెలుగుదేశం పార్టీ గతంలో వర్క్ చేసిన వాళ్ళు. ఈయన వచ్చి వాళ్ళని చీల్చేస్తా ఉన్నామంటే అంతకంటే పెద్ద జోక్ ఉంటుందా? ఓకే.